8వ తారీఖున కస్టమర్ చికెన్ మంచూరియా అడుగుతున్నారు. ఓకే ఇస్తానని చెప్పాను. ఈ అబ్బాయి బెంగళూరు నుంచి వచ్చాడంటే నమ్ముతారా? నిజమేండి బాబు, నన్ను నమ్మండి. వాళ్ళ పేరెంట్స్ తోటి హోస్పేట్ నుంచి వచ్చేసాడు అనమాట. ఫస్ట్ నేను కూడా షాక్ అయిన తర్వాత వాళ్ళ స్లాంగ్ విన్నాక నాకు అనిపించింది నిజంగానే వీళ్ళు కర్ణాటకకు చెందిన వాళ్ళని. కర్ణాటకలో కూడా మన బుజ్జి సబ్స్క్రైబర్లు ఉన్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రౌడ్ మూమెంట్. వాళ్ళకి రామెన్ చాలా బాగా నచ్చిందంట. నేను చెప్పేవన్నీ మీకు జోక్ గా అనిపించవచ్చు, కానీ మన షాప్ కి మన రామెన్ నూడిల్స్ తినడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వస్తున్నారు అనమాట. నిజంగా నేనైతే అప్పుడప్పుడు షాక్ కి గురవుతా ఉంటాను. ఎక్కడో కంతరపాలెం లూప్ లైన్ లోను ఒక బర్మా ఫుడ్ జంక్షన్ స్టార్ట్ చేసింది నేను. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్ మన బర్మా ఫుడ్ జంక్షన్ కి వచ్చి బర్మా రామెన్ టేస్ట్ చేస్తున్నారంటే దానికి కారణం నన్ను వీడియోస్ లో చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరిది కూడాను. మీరు నమ్మరు కానీ టైం వచ్చేసి 8:15 అవుతుంది. స్టిల్ నేను వర్క్ చేస్తున్నాను అనమాట. మన షాప్ లో క్రౌడ్ చూసారు కదా, ఎంత మంది వెయిట్ చేసి మరీ తింటున్నారు. ఇక్కడ ఎవరో యూనిక్ సబ్స్క్రైబర్ తన చేతికి ఇలాగా ఉంగరం వేసుకొచ్చాడు అనమాట, వాచ్ ది. ఇలాంటి డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు. ఇది ఎక్కడో కొన్నాడు, పేరు చెప్పాడు కానీ మర్చిపోయాను.